అయ్యో ఇప్పుడు రావడం కుదరదమ్మా, చెప్తే వినాలి. ఏ బస్ అంటే పడతా ఏంటి మీ నాన్నకి? వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేద్దాంరా? ఆకలితో ఉంటారా, బిర్యానీ ఇచ్చి మేనేజ్ చేద్దాం. అంతేనంటావా? రే ఇది నా చేత్తో ఉండాలి బిర్యానీ. ఇప్పుడు చూడు, ఆటో పట్టుకుంటే 10 నిమిషాల్లో నాంపల్లి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా. నా సావుకొచ్చింది. బంగారం బంగారం, నిన్ను కాదే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏంటయ్యా? కార్ ఇక్కడే ఉండిపోయింది సార్, తీసుకొని పో. ఎలాగూ మీరు ఆకలి మీద ఉంటారని. ఏం తెచ్చావు? బిర్యానీ సార్. సరే వచ్చిన పని ఏంటో చెప్పు. వీడి పర్సు లోపల పడిపోయిందంట, మీరు ఒక్కసారి. ఏంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళకూడదు, మొత్తం అంతా ఎవిడెన్స్. ఏంటి సార్, లోపల మొత్తం మనోడి ఫింగర్ ప్రింట్సే కదా, లేదంటే మీరే తీసివ్వండి సార్. వెంటనే వచ్చేయాలి. పోయిరా. ఓకే సార్. హలో, నిన్ను కాదే బంగారం, ఎప్పుడన్నా అట్ట మాట్లాడానా? ఇదొక పాలసీ నంబర్. పాలసీ నెంబరా? అవును. ఎలా చెప్పగలిగారు? 9 డిజిట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదా యాక్సిడెంట్ పాలసీ నంబర్. ముందున్న 2 లెటర్స్ పిఎన్ అని ఉంది కాబట్టి ఇదొక పిఎన్జిసి పాలసీ కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ డ్యామ్ షూర్ ఇందులోనూ పిఎన్జిసి అనే ఉంది. బ్యాంక్ డీటెయిల్ కనుక్కోవచ్చు సార్. ఇప్పుడు ఆ పాలసీ యొక్క ఫుల్ హిస్టరీ నాకు కావాలి. అసలు ఎవరు తీశారు, నామినీ ఎవరు, ఆ డీటెయిల్స్ నాకు దొరుకుతాయా? దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం.